ఈ మధ్య నాకు ఒక మెసేజ్ వచ్చింది. దాని విషయమై ముందుగా మీతో చెప్పి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటుంటాం. గొప్పతనం ఏంటంటే వాక్యాన్ని వాక్యములాగా చూడకుండా మనకు తెలిసిన దానిని ఆ వాక్యం చెప్తుందా లేదా అన్నది మనం ప్రశ్నించుకుంటాం కదా. అంటే నేను అనుకున్నది చెప్తున్నారా లేక వాళ్ళు చెప్పేది నేను వినాలా? 119వ కీర్తన 18వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. 119వ కీర్తన 18వ వచనం చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అంటే అక్కడ ఉన్న వ్యక్తిని, అక్కడ ఉన్న సత్యమును, అక్కడ ఉన్నటువంటి నీ మనస్సును నేను చూడగలుగునట్లు నా కన్నులు తెరువుము అనేది అక్కడి మాట. నేను అనుకున్నది అక్కడ ఉందా లేదా అన్నది కాదు కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అంత్య దినాలలో మనుష్యులు దురద చెవులు గలవారై, నెక్స్ట్ మాట ఎవరని చెప్తారా? తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. అంటే వాళ్ళు అనుకున్నది చెప్పేవాళ్ళని వాళ్ళు పోగు చేసుకుంటారట. బైబిల్ని ఎప్పుడు కూడా నువ్వు ఎలా వినాలనుకుంటున్నావు అలా వినొద్దు, ఎలా చదవాలనుకుంటున్నావు అలా చదవద్దు. When you sit in the presence of the Lord, you should sit with an empty heart. పూర్తిగా నిన్ను నువ్వు పోగొట్టుకున్న వ్యక్తిలాగా కూర్చుంటే ప్రభువు నిన్ను నింపుతాడు. నీలో ఏదైనా ఉండి ప్రభువు మాటలను నీకు అనుగుణంగా వినాలనుకుంటే కల్తీ అవుతుందండి. వాక్యం కూడా కల్తీ అవుతుంది. చాలాసార్లు మన జీవితాలలో మనకిష్టమైనట్టుగా వాక్యాన్ని వినాలి. దానివల్ల వచ్చిన సమస్య ఏంటంటే ప్రభు ఎదుట నింద కలిగిన వారము. నాకు వచ్చినటువంటి ఈ మెసేజ్, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, షార్ట్స్ విన్నారు. వాక్యాన్ని ఫుల్ మెసేజ్ వింటాము, షార్ట్స్ కూడా వింటాం. ఆ షార్ట్స్లో ప్రభువు యుద్ధాన్ని జరిగించేటప్పుడు ప్రభువా ఎందుకు నువ్వు అనుమతించావు అనే వరకే ఉంది ఆ షార్ట్. అది విని నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే దేవుడు యుద్ధాలు చేయనివ్వడు. అది మన ఉద్దేశమే, మనమే చేస్తాం యుద్ధం. నేను అనుకున్నాను వాక్యము వినుంటుందేమో అనుకొని నేను అన్న మాట ఏంటంటే ఆమోసు 1వ అధ్యాయం చదువుకోండి. ప్రభువు ఎందుకు యుద్ధం చేస్తాడు, ప్రభుని మనస్సు ఏంటి, ప్రభుని ఆలోచన ఏంటి అనంటే అది చదవడం మానేసి దేవుడు ప్రేమ కలిగిన వాడు యేసయ్య అట్లా అంటే నేను అన్నాను ఓల్డ్ టెస్టిమెంట్ వేరు, క్రొత్త నిబంధన. అయినా కూడా మీరు చెప్పేది కాదు అంటే నేను అన్నాను దేవుడు నిన్ను దీవించుగాక. నువ్వు వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డావు, ఫుల్ మెసేజ్ వినడానికి ఇష్టపడలా. నువ్వు వినినటువంటి ఆ కొద్ది భాగము షార్ట్ నీకేమర్థమైంది? ఇప్పుడు నేను 3 రోజులు వాక్యం చెప్పాలనుకున్నానండి. అన్యజనులు ఉన్న స్థానంలో అందరు అన్యజనులే, వాళ్ళకి వాక్యం తెలియదు. నేను 3 రోజులు చెబుదాం అనుకొని ఒకే ఒక్క ఉపమానం తీసుకొని ఫస్ట్ డే కొంచెం, సెకండ్ డే కొంచెం, థర్డ్ డే ముగిద్దాలనుకున్నా. సో చిన్న కుమారుడు గురించి మొదలుపెట్టాను. తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు, పారిపోయాడు అని చెప్పి నేను ఫస్ట్ డే ముగించాను. రెండో రోజు ఫస్ట్ డే విన్న కొంతమంది రెండో రోజు రాల. వాళ్ళు ఏమనుకుంటారండి వాక్యాన్ని? ఒకడు ఉన్నాడంట, తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడంట, అంతవరకు తెలుసు కథ. వాడు మారు మనసు పొందింది తెలీదు, వాడు తిరిగి వచ్చింది తెలీదు, తండ్రి తనలో భాగాన్ని ప్రేమను ఎలా కనుపరిచాడో తెలియదు. అలా వాక్యాన్ని ఎప్పుడు కొంచెం కొంచెంగా వినొద్దు, నేర్చుకోవద్దు.
నేను ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. దేవుని ఎదుట నేను నిలువబడవలసి వచ్చినప్పుడు, ప్రభువా నీవు అడిగిన ఈ ప్రశ్నకు తగిన వాక్యము నేను భూమిలో ఉండగా వినలేదు అంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. విని వెంబడించకపోతే, విని అనుసరించకపోతే ప్రభువు నిన్ను క్షమించడు. అందుకే వినొద్దు వాక్యాన్ని, వినకుండా ఉండండి. దేవుడు నిన్ను అడిగితే, ప్రభు నాకేం తెలుసాయా, నేను ఎప్పుడు వినలేదనొచ్చు. కానీ విన్న తర్వాత దాన్ని వెంబడించకపోతే ఏమని చెప్తావు జవాబు? విన్నాను కానీ నాకు ఇష్టం అవ్వలేదు, నేను గ్రహించలేదు, నాకు అది అనుకూలంగా లేదని చెప్తే దేవుడు ఒప్పుకుంటాడు. దేవుని సంఘమా, ప్రకటన గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచనములో ఏముందంటే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దాని అర్థమేంటో తెలుసా? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదవని వాడును వాటిని వినకుండా ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనకుండా ఉండువాడును ఎవరు? శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి వినొద్దు, అప్పుడు దేవుని దగ్గర మీకు నింద లేకుండా ఉంటుంది. విన్నారా? వెంబడించండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు లోబడునుగాక. 2వ ముద్రను విప్పినప్పుడు 2వ జీవి రమ్ము అని అన్నాడంట. రమ్ము అంటే వచ్చి చూడుము, దేవుడు ఏమి చేయబోతున్నాడో వచ్చి చూడుము. దేవుని బిడ్డ, ప్రభువు నీతో మాట్లాడే ప్రతి మాట కేవలము దేవుని వాక్యము వరకే అనుకోవద్దు. అది ఒక హెచ్చరిక, అది ఒక ఆజ్ఞ. దేవుడెప్పుడు మనతో తాను అనుకున్నది చెప్పి చేస్తావా చెయ్యవా అని అడిగేటువంటి దేవుడు కాదు. ఆయన ఆజ్ఞనిచ్చువాడు, దానిని జరిగించుటకు మెడవంచిన ప్రతి వాని జీవితములో మేలు చేయువాడు. ఆయన పేరే ఆమేననువాడు. ఆమేననువాడు అను మాటకు అర్థం ఏంటంటే, కలుగునుగాక అని దానిని నెరవేర్చుటకు ఇష్టపడువాడు. మొదటి ముద్రను గురించి మనం నేర్చుకున్నాం, దాన్ని కొంచెం జ్ఞాపకం చేసి నేను 2వ ముద్రలోకి వెళ్తాను. మొదటి జీవి రమ్ము అని చెప్పగా వింటిని. అప్పుడు తెల్లని గుర్రము మీద ఒకడు కూర్చున్నాడు, వాని తల మీద కిరీటం ఉంది, వాని చేతిలో విల్లు ఉంది. జయించువాడు జయించుటకు బయలువెళ్ళాడు. తెల్లని గుర్రము మీద కిరీటము ధరించిన వ్యక్తి అభిషేకము చేయబడి పంపబడిన వాడు. అభిషేకము కలిగి పంపబడిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రభువు నిమిత్తమై అంత్య దినాలలో తన్ను ప్రేమించు వారిని, తనను వెంబడించని వారి మధ్య నుంచి వేరుపరచుటకు వెళుతుంది. దేవుని పని వేరుపరచుట అనగా తనతోనున్న వారిని తాను లేకుండా బ్రతుకుతున్న వారి నుంచి దూరము చేయడం. ఒక మాట చెప్తాను, యాకోబు తన వారినందరినీ తీసుకొని యోసేపు ఉన్న స్థలానికి వచ్చాడు. ఇక అక్కడే కాపురం ఉండాలి వాడు, అక్కడే భోజనం ఉంది, మిగిలినంతటా కరువు ఉంది. తన కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడు అన్నాడు, పోయి రాజును కలువు నానా అన్నాడు. ఎందుకంటే రాజును కలిస్తే రాజు మీకు ఉండడానికి స్థలం ఇస్తాడు. మీరు ఇక్కడ నివసించాలంటే రాజుగారి పర్మిషన్ కావాలి. యోసేపు తల్లిదండ్రి బంధువులు వచ్చారని ఆయనకు అర్థమైపోయింది. రాజును కలువు అంటే ఈయన రాజు దగ్గరికి వెళ్ళబోతుంటే కుమారుడైన యోసేపు యాకోబుతో చెప్పిన మాట ఏంటంటే, రాజులు ఐగుప్తీయులు పశువుల కాపురులంటే ద్వేషం. కాబట్టి నువ్వు అడిగినప్పుడు ఏం పని చేస్తావని పశువుల కాపరి అని చెప్పు. అంటే రాజు ద్వేషించు పని చేస్తున్నానని చెప్పు. ఎవరైనా ఒకళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాం మనం.
ఎందుకంటే వాళ్ళ ప్రేమనో దయనో పొందుకోవడానికి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్. యాకోబు అడ్డు చెప్పలేదండి. కుమారుడికి రాజు మనసు తెలుసు. కుమారుడికి రాజు మనసు తెలుసు. కుమారుని మాట విన్నాడు. దేవుని బిడ్డ, బైబిల్లో ఒక మాట ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ అను సంచకరువు మనకు అనుగ్రహించబడ్డాడు. హీ లివ్స్ ఇన్ us, he guides us, he tells us what to do, what not to do. పరిశుద్ధాత్మనికి లోబడాలి, నా మనస్సాక్షికి కాదు. కొరింథీ 1వ పత్రిక 7వ అధ్యాయంలో ఏముందంటే, భార్యాభర్తలలో భార్యకి తన దేహము మీద అధికారము లేదు, ఆమె దేహము మీద అధికారము పురుషునిది అంటాడు. అలాగే పురుషునికి తన దేహం మీద అధికారము లేదు, అతని దేహం మీద అధికారము స్త్రీది అంటాడు. మనము క్రీస్తుకు ప్రధానము చేయబడిన వారు. నా మీద అధికారము నా దేవునికి ఉన్నది, దాని ప్రకారము నడిపించువాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే యాకోబు అక్కడికి వెళ్ళాడో, రాజు అడిగాడు, ఏం పని చేస్తావు? పశువుల కాపరిని. రాజు మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను అసహించుకొను కార్యములు చేయు వీరు ఈ సిటీలో ఉండకూడదు, బయటికి పంపి ఊరు చివరికి పంపించేయండి. గోషెను ప్రాంతమని ఐగుప్తుకు చాలా దూరములో ఉన్నటువంటి గోషెను ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కట్టుకోమని. ఏంటి, ఎందుకు అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళానండి. బస్సు దిగిన తర్వాత అక్కడున్న వాళ్ళని, నేను ఎవరింటికి వెళ్తున్నానో ఆ తల్లి గారి పేరు అడిగాను. అక్కడున్న వాళ్ళందరూ రండి 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 అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక పేరు అదే, కానీ ఆమె కాదు. నేను అన్నాను, వారు టీచర్గా పనిచేస్తారండి అనగానే అందరి ముఖాలు వాడిపోయినాయి. అక్కడి వరకు బస్ దగ్గర నుంచి ఇంటి దాకా తెచ్చిన వాళ్ళు ఎవరు నాతో వెనక్కి రాలేదు. ఇట్లెళ్ళి ఆ చివరికి వెళ్ళి అడగండి అన్న. ఎందుకో తెలుసా? ఆమె క్రైస్తవురాలు, ఊరు చివరు ఉంటుంది. వాళ్ళు మొదట అనుకున్నది క్రైస్తవురాలు కాదు, ఆ ఊరిలో పేరు పొందిన వేరే కాస్ట్. సో క్రైస్తవురాలు అనగానే వాళ్ళకి అనిపించింది, దూరంగా పొమ్మని చెప్తున్నారు. అప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? నేను అడిగిన పేరు క్రీస్తును ఎరిగిన జనాంగము ఉండు స్థలములోని పేరు. వాళ్ళకి వీరు అంటరాని వాళ్ళు కావచ్చు, తక్కువ కులస్తులు కావచ్చు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభువును ప్రేమించువారు ఉండు స్థలం. ఆమేన్. యాకోబును అంత దూరం ఎందుకు పంపించాడంటే, లోకములో వాళ్ళందరూ వాళ్ళని గురించి ఏం మాట్లాడుకోవాలి? యెహోవా జనాంగము, యెహోవా జనాంగము. దేవుడు వేరుపరుస్తాడండి మనల్ని లోకములో నుంచి. లోకములో నుంచి కాదు, కుటుంబములో నుంచి కూడా. మీరు బైబిల్లో చదువుకున్న అంత్య దినాలలో తండ్రికి విరోధముగా కుమారుడు, తల్లికి విరోధముగా కుమార్తె, అత్తకు విరోధముగా కోడలు. ఎందుకు అంటే, వారి వారి విశ్వాసమును బట్టి, వారి వారి విశ్వాసమును బట్టి. చాలాసార్లు చాలామంది క్రైస్తవులై ఉంటారు, విశ్వాసము కలిగిన వారై ఉంటారు, వాక్యమును చదువుతారు, కానీ సరి అయిన లేఖనాన్ని అర్థం చేసుకొని కొనసాగే వాళ్ళుగా ఉండరు. వాక్యాన్ని వాక్యముగా అర్థం చేసుకొని కొనసాగేవారుగా ఉండరు. నేను గమనించాను చాలాసార్లు, ఒకే ఇంటిలో డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్ళేవాళ్ళు అంటారు. ఒకే ఇంటిలో విశ్వాసమును గుర్చిన వాదన హేతుబద్ధమైనది, అహేతుబద్ధమైనదని వాదనలు కలిగి ఉంటారు. అందుకే బైబిల్ రాసే మాట ఏంటంటే, పురుషుడు స్త్రీ వాక్యానుసారమైన సమాధానము కలిగి ఉంటే
కుటుంబము కూడా రక్షించబడుతుంది. పురుషుడు స్త్రీలో ఒక్కరైనా విశ్వాస సంబంధమైన అనుభవాలలో వారికి సమాధానం లేకపోతే వారి కుటుంబము వాక్యానుసారముగా చీలిపోతుంది. వారి పిల్లలు అపవిత్రులయ్యేందురు. ఈ తెల్లని గుర్రము మీద కిరీటము ధరించి విల్లు పట్టుకొని ఉన్నవాడు బయలు వెళ్ళాడట. దేనికి వెళ్ళాడు? జయించుటకు. అక్కడ ఒక నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఏం రాశాడండి? జయశాలిగా. ఎవరిని జయించుకున్నాడు? తన వారిని జయించుకున్నాడు. తనను ప్రేమించని వారిని దూరం పెట్టాడు. దేవుని బిడ్డ, నేను ఒక ఊరు వెళ్ళాను. నేనున్న ఇంటి వెనకనే ఒక టెంపుల్ ఉంది. ఇటంతా క్రైస్తవులు, ఇటు క్రీస్తును నమ్మని వారు. ఆ రోజు ఏదో ఆ టెంపుల్లో పండుగ, కానుకలు చదువుతున్నారు. ఫలానా పని నిమిత్తమై మోషే గారు కానుకిచ్చారు. ఆశ్చర్యం వేసింది. మేము చాలా ఉదాహరణలు చెప్పి నేను సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. క్రీస్తును ఎరిగి క్రీస్తును ఘనపరచని వాడు క్రీస్తు వాడు ఎలా అవుతాడండి? మీకు తెలుసా? పరిశుద్ధ దేవుని ఎరిగిన ప్రతివాడు తన్ను తాను వధువు సంఘంగా ప్రతిష్ఠించుకుంటాడు. వధువు సంఘము వేరొకరిని ప్రేమించదు, వేరొకరిని వెంబడించదు. ఎందుకనగా ఇది కన్యక. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయములు అంటాడు, నేను మిమ్మును పవిత్రురాలైన కన్యకగా ప్రభువుకు ప్రతిష్ఠించి తిని, సమర్పించి తిని అంటాడు, పరిశుద్ధునిగా. కాబట్టి మొదటి ముద్ర విప్పబడినప్పుడు యు ఆర్ సపరేటెడ్. దేవుని బిడ్డలు వేరు, దేవుని ప్రేమించని వారు వేరు. దేవునికి అందరూ తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న, మీరేమనుకోనంటే ఈ మాట వాడతాను, ఒక మోసపూరితమైన ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంటి అంటే, ప్రభువు నిన్ను దూరపరిచిన తరువాత ప్రభువు నిన్ను దూరపరిచాడన్న సంగతి నీకు తెలియనివాడు. అందుకని నువ్వు దేవునితోనే ఉన్నావు అనుకొని హృదయ కాఠిన్యముతో మరణము వరకు ఉంటావు. ఎంత భయంకరం కదా అది. నాకు తెలిస్తే నేను పశ్చాత్తాపడతా, తెలియకపోతే ఎలా పశ్చాత్తాపడాలి? దేవుడే నిన్ను కఠిన హృదయానికి అప్పగిస్తే నువ్వేం మారు మనసు పొందుతావు? ఐగుప్తులో ఇశ్రాయేలుని బయటికి తేవడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? దేవుడు ఫరో హృదయమును కఠినపరచను. ఎందుకు? తన ఘనతను కనపరుచుకోడు. అంత్య దినాలలో బుద్ధి, దేవుని గుర్చిన జ్ఞానము కలిగి బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు కూడా అలాగే కఠినపరచబడుతున్నాడు. సౌలు అనుకున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదని. కానీ సౌలుతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను విడిచిపెట్టాను, నీ దేశాన్ని 2 ముక్కలుగా చేస్తానని. అయినా కూడా సౌలు రాజుగానే ఉన్నాడు. ఎందుకని? దావీదు ఇంకా పెద్దవాడు కాలేదు కాబట్టి. దావీదు పెద్దవాడయ్యేంత వరకు సౌలు ఏలాలి. కానీ సౌలు ఏర్పరచబడిన రాజ్యం దానిలో లేడు. దావీదు నిమిత్తమే సౌలు నుంచాడు తప్ప సౌలు రాజు కాడు. ఆపద్ధర్మ ప్రధాని టైప్. నేను రక్షించబడిన వాడను, ఏర్పరచబడిన వాడని నేను అనుకొని నాకు ఇష్టమైనట్టుగా, అంటే వాక్యము నెరిగి ప్రభువును ఘనపరచని బ్రతుకుతూ దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనుకుంటే నేను మోసపుచ్చబడుచున్నాను, భ్రమపరుచు ఆత్మను కలిగి ఉన్నాను. జాగ్రత్త. మొదటి ముద్ర భయంకరమైనది. రెండవ ముద్రను ప్రభువు అక్కడ విప్పడం, రమ్ము అని చెప్పినప్పుడు ఒక ముద్ర విప్పి, రెండవ ముద్ర విప్పబడింది. ఎర్రనిదైన గుర్రము బయలుదేరి, ఎర్రనిదైనటువంటి గుర్రము బయలుదేరి. ఎరుపు రక్తమునకు గుర్తు, ఎరుపు రక్తమునకు గుర్తు. రక్తము నా కొరకు చిందించబడిందండి.
రక్తము నా కొరకు చిందించబడింది. ఆ రక్తమును చూచినటువంటి దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాప స్వభావాన్ని కలిగినవాడు. అతను భయంకరమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు దేవుడు ఒక దైవ సేవకునికి అతనితో మాట్లాడమని ఆజ్ఞ ఇచ్చాడట. ఇతడు వెళ్తుంటే అక్కడ పాపం అంటే ఈ డ్రగ్స్ అమ్మేటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి అడుగుల శబ్దము విని భయపడి దాక్కున్నాడు. పోలీసులు వస్తున్నారేమో. కొద్దిసేపటికి ఆ శబ్దములు దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరా అని అతను చూస్తే చిరిగిన వస్త్రములు కలిగినటువంటి వాడు, తన చేతిలో ఒక బైబిల్ పట్టుకున్నవాడు వస్తున్నాడు. చెప్పులు కూడా లేవు అతనికి. ఇప్పటి వరకు పోలీసులో ఎవరో అనుకుని భయపడిన వ్యక్తి అతను చూడగానే లేచి నిలువబడి కోపం వచ్చి అతని మీదకి వెళ్ళాడంట కొట్టడానికి. ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు? అతడు అన్నాడట, ప్రభువు నాతో చెప్పాడు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మారు మనస్సు పొందాలి. అతనికి బాగా కోపం వచ్చింది. అప్పటి వరకు భయపడి వణికిన అతను, తప్పు చేస్తున్నానన్న మనస్సాక్షి కలిగిన అతన్ని చూచి ఇప్పుడు కోపం వచ్చి చేతితో కొట్టాలనుకొని చేతిని గట్టిగా బలంగా విసరబోయాడట. చెయ్యి, దాన్ని ఏదో మాట అంటారు, పడిపోయింది. ఒట్టి చెయ్యిలా. నా చెయ్యి పడిపోతే నాలుక లేదా? నేను అతనిని తిట్టకూడదా అని తిట్టబోతే నాలుక అంటుకుపోయిందట. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడట, నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నేను బలమున్న వ్యక్తినో ధనమున్న వ్యక్తినో కాదు, క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన వాడను. ఆమేన్. నన్ను నువ్వేమీ చేయలేవు, నేను ప్రభువుని రక్తము చేత ముద్రించబడిన వాడనున్నాడట. ఇవి స్టోరీస్ కాదండి, జరిగిన విషయాలు, మిషనరీస్ కథలు ఇవి. రక్తము ప్రభువుని యొక్క ఇచ్చిన రక్షణకు గుర్తు, కానీ దాచబడిన సత్యం ఒకటి ఉంది అక్కడ. దాచబడిన సత్యం ఒకటి ఏంటో తెలుసు? అది నా మీద రక్షణకు గుర్తుగా రక్తపు మరకుంది. నేను ఆ రక్షించబడిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే ఇదే రక్తము నేను రక్షించబడినానని ఇతరులకు తెలియపరచు అదే రక్తపు గుర్తు నేను బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ప్రభు ఎదుట ఏమని చెప్తుందో తెలుసా? ఇదిగో రక్తపు మరకను నిందగా కలిగిన వాడు. ఒకప్పుడు రక్షించబడిన వాడనట్టుకు గుర్తు, ఇప్పుడు ప్రభుని రక్తమును కలిగి పాపము చేయుచున్న నిందగలిగిన వాడు. దేవుని బిడ్డ, ఏ రక్తము చేత నువ్వు రక్షించబడ్డావో ఆ రక్తపు మరకే నీవు క్రీస్తును మరలా సిలువ వేసేవంటానికి అక్కడ సాక్ష్యంగా ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత అంటే రుచి చూచిన తరువాత తప్పిపోతే దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుని ప్రేమను రుచి చూచి పాపము చేస్తే నువ్వు బహిరంగంగా ప్రభువును అవమానిస్తున్నావు.
మారు మనస్సు నీకు రాదు. ప్రభుని రక్తము రక్షణకు గుర్తయితే, రక్షించబడి బలహీనపడితే అదే రక్తము నీ మీద నిందగా ఉంటుంది. అదే ఈ రెండవ ముద్ర. రెండవ ముద్ర గురించి రాస్తున్నాడు. ఎర్రనదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. ఆ గుర్రం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు, భూలోకంలో సమాధానం లేకుండా చేయనట్లు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఖడ్గం అంటే అర్థం ఏంటి? ప్రకటన 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం 16వ వచనం. మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. బైబిలులో నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్కు ఖడ్గము వంటిదండి. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. ఆ ఖడ్గం గురించే మాట్లాడుతాడు. అతని చేతికి ఒక ఖడ్గం ఇవ్వబడింది. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను చంపుతావా అంటే, ప్రభు అంటాడు, నేను నిన్ను చంపను, కానీ వాక్యమును ఖడ్గముతో, నీవు ఆల్రెడీ చనిపోయావు గనుక నీ స్థితిని నీకు చూపిస్తా. నేను చంపాల్సిన అవసరం లేదు. పాపము చేసిన నీవు మరణించావు, అది నీకు తెలియట్లా, బ్రతుకున్నాను అనుకుంటున్నావు. ఇదే ప్రకటన 3వ అధ్యాయంలో మనం ఇంతకుముందు కూడా ఒకసారి చదువుకున్నాం. పేరుకు మాత్రము జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. మీకు గుర్తుందా ఒక కథ? సమాధి పెట్టి చర్చిలో పెట్టారు. సంఘం చచ్చిపోయిందని అనౌన్స్ చేశారు. అందరికీ డౌట్ వచ్చింది, సంఘం చచ్చిపోవడం ఏంటి, చూద్దాం రండి అని అందరూ సమాధి పెట్టి దగ్గరికి వచ్చి చూస్తున్నారు. కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. ఏముంది సమాధి పెట్టిలో? సంఘం చచ్చిపోయిందంటే సంఘం ఉండాలి సమాధి పెట్టిలో. కానీ ఎందుకు కొంతమంది నవ్వుతున్నారు, ఎందుకు కొంతమంది ఏడుస్తున్నారంటే, ఆ సమాధి బాక్సులో, ఆ పెట్టెలో పాస్టర్ గారు అద్దం పెట్టాడు. లోపలికి చూస్తే ఎవరు కనపడతారు? ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను నిన్ను చంపను, నువ్వు ఆల్రెడీ నీ క్రియల చేత నువ్వు మరణించావు. నేను వాక్యమును ఖడ్గము చేత నీ స్థితిని నీకు చూపిస్తా. యు ఆర్ డెడ్. దేవుని బిడ్డ, చచ్చిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దోర్కా, లాజరు, విధవరాలి కుమారుడు, వీళ్ళందరూ మళ్ళా చచ్చిపోలేదా? వీరందరూ చనిపోయారు. చనిపోయి లేచిన తర్వాత మారు మనస్సు పొంది బ్రతికితే వారు చనిపోయినను జీవించుతున్న వారితో సమానం. చనిపోయి లేచిన తర్వాత వారు మారు మనస్సును కొనసాగించకుండా పాత పాపపు జీవితాన్ని కొనసాగిస్తే లేచి లాభం ఏంటి? మరలా చనిపోతారు, మృతులలో కలిసిపోతారు. ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, కానీ నా తల్లిదండ్రులను, నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే ప్రభు అన్నాడు, మృతులను మృతులే పాతి పెట్టుకొన నీవు సజీవుడవు. సో 2వ ముద్ర విప్పినప్పుడు తన క్రియలను బట్టి మరణించిన వారిని ప్రభువు చంపుతూ వస్తాడు. చంపుడు అంటే వాక్యము చేత వారిని మరణానికి అప్పగిస్తూ వస్తాడు. అతని చేతిలో ఉన్న ఖడ్గము వాక్యము. వాక్యము చేత ఎవరి స్థితిని వారికి కనపరుస్తాడు. అప్పుడు నేను వాదించలేను, ప్రభువా నన్నెందుకు ఇలా చేసావని నేను అడగలేను. ఎందుకంటే వాక్యమును అద్దములో నా స్థితి నాకు అర్థమైపోయింది. నన్ను నేను చూసుకున్నాను. అయ్యో నేను మరణించాను, నన్ను లేపడానికి ఎవరూ లేరు. ఎందుకంటే అప్పటికే తీర్పు ప్రకటించబడేది. ఎక్కడ? మొదటి ముద్ర విప్పినప్పుడు.
జయించువాడు బయలు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నాకు మారు మనసు పొందుటకు అవకాశము లేదు. దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభువు తీర్పును ప్రకటించే సమయానికి ముందే మారు మనసు పొందాలి. ఆ తర్వాత పొందాలనుకున్నా నీకు రాదు. మనందరికీ తెలుసు, కయీను మారు మనసు పొందలేడు. ఎందుకంటే అతని హృదయం కఠినపరచబడింది, అతని మీద ముద్ర వేయబడింది. ఏశావు మారు మనసు పొందలేడు. ఎందుకంటే మారు మనస్సు లాంటి జ్యేష్ఠత్వాన్ని, అంటే క్రీస్తుని అమ్మేసుకున్నాడు. బైబిల్లో ఏముందంటే అతడు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లతో దానిని వెదకినను అది అతనికి దొరకక విసర్జింపబడెను. మనం అందరం రక్షించబడిన వారమండి. మన రక్షణను కొనసాగించుట కాదు నువ్వు నేను నేర్చుకోవాల్సింది. రక్షణను కొనసాగించుట కాదు నేర్చుకోవాల్సింది, రక్షణను ముగించుటకు నేర్చుకో. నేను ఒక పరుగు పందెములో ఉన్నాను, పరిగెత్తుతానే ఉండవచ్చు, అది కాదు గొప్పతనం. గోల్ని అందుకోగలగాలి, గురి వద్దకు వెళ్ళగలగాలి. అది నువ్వు ఇప్పుడు చేరతావా, నెక్స్ట్ ఇయర్ చేరతావా, ఇంకో 10 సంవత్సరాలు చేరతావా, దేవునికి నువ్వు ఎప్పుడు చేరతావనే సమయం ఏమీ లేదు. ఆయన ఏమంటాడంటే, నేను తిరిగి వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళు లోపల నువ్వు ఆ గురి యొద్దకు చేరుట నేర్చుకుంటే చాలు. అందుకే బైబిల్ ఏముందంటే, మోకాళ్ళు వేయండి, సాగిలపడండి, ప్రార్థన చేయండి అనే మాటతో పాటు ఇంకో మాట అంటాడు, యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తండి. మనం పరిగెత్తేది అవతల వ్యక్తిని దాటి వెళ్ళడానికి కాదు. మనం పరిగెత్తేది పరుగు పందెములో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ పొందడానికి కాదు. మనం పరిగెత్తేది ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది గనుక గురి యొద్దకు చేరడానికి, అంతే. ముద్రలు విప్పబడుతున్నవని నేను చెప్పడం లేదు, ముద్రలు విప్పబడినవని చెప్తున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ టైమ్ ఈజ్ స్టిల్ దేర్. సమయం ఇంకా ఉందని నేను చెప్పడంలా, అయిపోయిందండి, ముద్రలు విప్పబడ్డాయి. మీరు కాదంటారా? సమాధానం ఉందా? భూమి మీద సమాధానం ఉందా? ఒకరినొకడు చంపుకున్నట్టు లేదా? రెండవ ముద్ర, సత్యవాక్యమును వెంబడించువారు తక్కువయ్యారు, అబద్ధమును మోసమును వెంబడించేవారు ఎక్కువయ్యారు, తమకు అనుకూలంగా బోధించేవారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొదటి ముద్ర అది కాదా? జయించువాడు జయించుటకు బయలు వెళ్ళినది అది కాదా? ఇంకా మూడవ ముద్ర, 4వ ముద్రలో ఇంకా క్లియర్గా ఉంది, విప్పబడినవని చెప్పడానికి గుర్తు. దేవుని బిడ్డ, అంత్య దినాలలో ఉన్నాము, జాగ్రత్త పడు, నీ విశ్వాసాన్ని భద్రపరచుకో, కాపాడు. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నా జీవితం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, నేను రక్షించబడిన వారిలో చేర్చబడకుండానట్లు, నా విశ్వాసాన్ని నేను పరిశుద్ధంగా ముగించకుండానట్లు శోధనలు మరి దగ్గరగా వస్తున్నాయి. నాకు అర్థమవుతుంది, నన్ను బలహీనపరచుట ద్వారా దేవుని ఎదుట నా మీద నింద మోపడానికి సాతానుడు ఆశపడుతున్నాడని. కానీ వాడికి తెలియంది ఏంటంటే, వాడు నన్నేమీ చేయలేడు, బికాజ్ ఐఎమ్ కవర్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. మనందరం అంతే. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం భయపడితే వాడు ఏమైనా చేయగలడు, భయపడవలసిన అవసరం లేదు. We are covered with the blood. తలలు వంచి ప్రార్థన చేసుకో. తలలు వంచి ప్రార్థన చేసుకో. Thank you and God bless you. Please like. It helps the video to reach more people and share the blessings of the word to friends and family.